శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరంటే యూత్ వాళ్ళకి అలాగే దాని గురించి మాట్లాడదాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యూత్ వారికి, పెద్దలకి, ముఖ్యంగా సిఆర్ గారికి, అలాగే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మూల వాక్యంలో ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం. యవనస్తులు తప్పక రొట్టెలు ఆశ్చర్యపడి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం వచ్చారు. స్వతంత్రులు మీ గమనాలు స్తోత్రాలు. మీరు సంపాదించండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానించగా అధికారంలో శిరస్సు ఏ అధికారంలో ఉంటున్నారు, ఏ స్థానంలో తండ్రి అందరూ చేసుకోండి. కొంతసేపు చాలా ముగించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే పిల్లవాడు పుట్టినప్పుడు, తర్వాత అదే పిల్లవాడు పెద్ద ప్రయోజనమైనప్పుడు. అర్థమవుతున్న వాయిస్. ప్రతి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే పిల్లవాడు పుట్టినప్పుడు, అలాగే ఆ పిల్లవాడే ఎదిగి పెద్దవాడే మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు. దీని గురించి మనం మాట్లాడాలంటే కొంత లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఏంటంటే ప్రతి మన జనరేషన్ చూస్తే ఐదు కనపడతాయి. ఏంటి ఐదంటే శిశువు. ఎవరైనా పిల్లవాడు పుట్టినప్పుడు ఎలా ఉంటాడంటే శిశువుగా ఉంటాడు. తర్వాత అదే శిశువు బాలుడి కింద వస్తాడు. బాలుడి కొద్దిగా చిన్న పిల్లవాడు అవుతాడు. అదే చిన్న పిల్లవాడు ఎలా అవుతాడు? మళ్ళీ యవనస్తుడి కింద అవుతాడు. అదే యవనస్తుడు ఎలా అవుతాడంటే పురుషుడి కింద అవుతాడు. అదే పురుషుడు ఎలా అవుతాడంటే వృద్ధుడి కింద అవుతాడు. నేను ఈ 5 మాటలో చాలా మందికి అర్థమవ్వాలని నేను అనుకున్నాను. అందుకే నా యొక్క చూడండి, నేను చేతితో చెప్తాను. చూడండి ఒకసారి. నేను 5 జనరేషన్ ఉంచాను. ఈ ముందు 5 జనరేషన్ ఉంచాను. ఏంటి అని అంటే శిశువు. ఇది శిశువు అనుకోండి. శిశువు కాస్త ఇది ఏమయ్యాడంటే బాలుడు అయ్యాడు. బాలుడు. తర్వాత ఇది ఇంకొకరిని ఏమయ్యాడంటే యవనస్తుడు అయ్యాడు. ఇంకోటి యవనస్తుడు. తర్వాత ఇంకొకరిని ఏమయ్యాడు? అదే యవనస్తుడు పురుషుడు అయ్యాడు. పురుషుడు కాస్త వృద్ధుడు అయ్యాడు. ఈ 5 ఏళ్ళు మీరు గమనించండి. ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా మధ్య అందరికీ పెద్దగానే ఉంటారు. నాకు మధ్య పెద్దగా లేదు అంటే అలా ఉండేవాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఇది పెద్దగానే ఉంటుంది. అందుకే దీని గురించి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఏంటండి ఈ మధ్య గురించి మనం ఏమన్నా యవనస్తుడు అనుకున్నాం. ఎవరండి? యవనస్తుడు. ఇప్పుడు మీరు గమనిస్తే కరెక్ట్గా గమనిస్తే ఈ ఇద్దరు కనిపిస్తారా? ఈ శిశువు బాలు. ఈ ఇద్దరు ఏమనుకుంటారంటే నేనే కోరాలని ఫీల్ అవుతారు. ఓకేనండి. తర్వాత ఈ యొక్క పురుషులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళు కూడా చాలా మంది మంచి బట్టలు వేశారు అనుకోండి. ఏమంటారంటే మంచి కుర్రల్లాగా ఉన్నారని మీరు అన్నారు అనుకోండి. వాళ్ళు కూడా ఏమికి వెళ్తారు? చెట్టుకి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరూ ఇక్కడే వీళ్ళిద్దరూ కూడా దీని మీద ప్రభావం చూపారు. అంటే అంత యవనస్తుడికి అంత క్లియారిటీ ఉంది. ఏంటంటే యవనస్తుడికి అంత క్లియారిటీ ఉంది. ఈ యవనస్తుడి రోజుని మనం మాట్లాడుకోబోయే అంశానికి వెళ్ళే ముందు చిన్న చరిత్ర తెలియాలి. ఏంటి ఆ చరిత్ర అంటే అసలు యవనస్తుల అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్న దాని గురించి ఖచ్చితంగా తెలవాలి. ఎందుకు తెలవాలంటే ఎవరిని అడిగారు మనం ఏమని అసలు యూత్స్ అన్ని ఎందుకు జరుపుకుంటారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఏ చర్చలు ఆ యొక్క యూత్స్ అన్ని జరుపుతారు అన్న దాని గురించి మనం అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగకుండా మనం ఆన్సర్ చేయాలి. అర్థమైందండి? అంటే ఇంకో క్వశ్చన్ అడగకుండా మనం ఆన్సర్ చేయాలి. అలా ఆన్సర్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్ నెలలో కానీ ఖచ్చితంగా ఈ నెలలోనే జరుగుతారు. ఎక్కువ శాతం సెప్టెంబర్లోనే ఈ యొక్క యవనస్తుల కూడికనే జరుగుతూ ఉంటారు. అసలు మరి యవనస్తుల కూడిక ఎందుకు అని మనం ఆలోచిస్తే ఈ యవనస్తుల కూడిక రోజు అసలు యవనస్తుడు ఎవరైతే కొడున్నాడో అతను నిలబడతారు. ఏమని నువ్వు ఈరోజు నీ యొక్క రోల్ ప్లే చేయాలి. ఈ రోజు నీ యొక్క రోల్ ప్లే చేస్తే ఫ్యూచర్లో నీకు ఎక్కువ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క యూత్ సెక్రటరీ నియమించారు. ఇది 19వ శతాబ్దం చివరి నుండి స్టార్ట్ అయింది. అదే ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుంటూ ఈ యొక్క యూత్స్ అనేది జరుపుకుంటా ఉన్నాం. అంటే ఇది ఎందుకు చెప్పారంటే ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు మనం సమాధానం చెప్తా ఉంటాం కాబట్టి చెప్పారు. ఇప్పుడు మనం వాక్యంలో పోతాం. చాలా తొందరగా 20-30 నిమిషాలనే చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే అంశం ఏంటంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలి. ఏంటంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలి లేదా ఎవరి మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అన్నా నమ్మకం అన్నా రెండు నానార్థాలు, రెండు ఒకే పదాలు ఉంటాయి కాబట్టి నమ్మకం ఉంచాలనే పదం ఇక్కడ వాడాలి. అంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలి అనే దాని గురించి మాట్లాడే ముందు ఒకటి మంచోళ్ళ మీద నమ్మకం ఉంచాలి, చెడుల మీద నమ్మకం ఉంచాలి.
వీళ్ళిద్దరిని మనం తెలుసుకుని ఎవరి మీద నమ్మకం ఉంచాలో తెలుసుకుని మనం అందరం బయటికి వెళ్ళాలి. ఓకేనండి. చూద్దాం. మనం చదివిన వాక్యం ఏమనుందంటే మూలవాక్యంలో యెషయా 45:30 యవనస్తులు తప్పగా రొట్టెలెదరు. ఏంటంటే యవనస్తులు తప్పగా రొట్టెలెదరు. నేను ఏది చూపించాను ఫింగర్స్. ఈ ఫింగర్స్ ఏది పొడవుంది. దీన్ని మనం యవనస్తులు అనుకున్నాం. మీరు గమనించండి, యవనస్తులు ఏదైనా ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి పై చేస్తే కడతారు. అంటే ఖచ్చితంగా కొట్టాలి. దాన్ని ఒక మాట చెప్పాలంటే కొంతమంది ఏమన్నారంటే ఉడికి రక్తం అని అంటారు చాలా మంది. అంటే అంటే బాగా ఫైట్ చేయాలి, ఏదో చేసే అనుకునే వయసునే ఈ యొక్క యవనస్తులు దశ అన్నారు. దీన్నే మనం ఇంకొక విధంగా చూస్తే కౌమార దశ అన్నారు. ఏంటంటే కౌమార దశ అంటే అడాలసెంట్ ఏజ్. ఈ యొక్క ఏజ్లోనే చాలా పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనిస్తే ఏంటంటే యవనస్తులు తప్పగా తొట్టిల్లరు ఉంది. మీరు గమనించండి, శిశువు తప్పగా తొట్టిల్లరు అనలేదు, వాళ్ళు తప్పగా తొట్టిల్లరు అనలేదు, పురుషుడు తప్పగా తొట్టిల్లరు అనలేదు, తర్వాత వృద్ధులు తప్పగా తొట్టిల్లడు అనలేదు. ఎవరు తొట్టిల్లరు అంటే యవనస్తులు. అంటే బైబిల్ అన్న ప్రియారిటీ ఇచ్చింది ఎవరికండి? మనకంటే యవనస్తుడికి. ఈ యవనస్తుడికి ఎవరి మీద నమ్మకం ఉంచాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ మాట్లాడుకునే దాంట్లో యవనస్తులు అనే పదం గ్రీక్ పదమైన నియానియస్ అనే పదం నుండి వచ్చింది. ఇది గ్రీక్ పదమైన నియానియస్ అనే పదం నుండి వచ్చింది. ఇది యవనస్తుడు అనే పదం. ఈ యొక్క యూత్ సండే రోజు మనం ఏం చేయాలంటే వాక్యం విని ఉద్యోగపరచబడి అంటే వాక్యం విన్నాం అని సంతోషపడి యూత్ సండే జరుపుకున్నాం అని వెళ్ళాలి. కానీ ఏదో జరిగింది, ఏదో వచ్చాము, విన్నాం వెళ్తే సెట్ అవ్వదు. అంటే అది తగిన పని కాదు. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 4వ అధ్యాయం 11వ వచనం నుండి ఒకసారి అంటే 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక్కొక్క వచనం చదివితే ఒక్కొక్క వచనం నేను చెప్తాను సార్. చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అసలు ఇది ఎవరికి రాశారు చదవాలి. ఎవరెవరికి రాశారంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశారు. తిమోతికి 2 పత్రికలు రాశారు. ఒకటి తిమోతి రాసిన మొదటి పత్రిక, 2 తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ యొక్క పత్రికలు 2 కనుక మనం చూస్తే మొదటి వచనంలో ఏమనుందంటే నా ప్రియ కుమారుడైన అంటారు. ఏమండి? నా ప్రియ కుమారుడు అంటే ఇక్కడ మనం గమనిస్తే అతను ఒక గురువు, ఒక చెప్పలే అని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నాం? ఇది రెస్పెక్ట్గా అంటే గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. కానీ పౌలు ఏమన్నా తిమోతికి నీ మాటలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రవర్తన. దీన్ని మనం క్రైస్తవులు కనుక మనం అప్లై చేస్తే దీన్ని క్రైస్తవ శీలము అన్నాడు. అంటే క్యారెక్టర్. మన క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక విషయం చెప్పండి, మచ్చ ఎక్కడైనా పడింది అనుకోండి బాడీ మీద, అది తప్పుకోవచ్చేమో కానీ మన క్యారెక్టర్ చూసారా? అంటే మన యొక్క క్యారెక్టర్, మన యొక్క వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం మీద ఒక్కసారి వేట పడిందా అది జీవితాంతం అలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అందుకే చాలా మంది అంటారు ఏమని, మంచి చేయాలంటే చాలా టైం పడుతుంది, మంచి పేరు తెచ్చుకోవాలంటే. చెడ్డ పేరు కావాలంటే ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ ఒక బూత్ మాట వెళ్ళిపోయింది అనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంటే క్యారెక్టర్ మొత్తం నాశనమే. ఈ క్యారెక్టర్లో జాగ్రత్తగా ఉండాలి. 2 ఫస్ట్ ఏంటంటే మాటలోను, తర్వాత క్యారెక్టర్, తర్వాత చెప్పండి ప్రేమ. 3వది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే దానికి అర్థం చెప్తాను కదండి. ప్రేమ అంటే ఏంటి తెలుసండి? ప్రేమించాలి, మర్చిపోకూడదు. ఏంటంటే అంటే ప్రేమ, మా అంటే మర్చిపోకూడదు. కానీ మరి మనం ఈ లోకంలో జరిగేది ఏంటంటే ప్రేమించాలి, మర్చిపోవాలి. ఏంటంటే ప్రేమించాలి, మర్చిపోవాలి. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ప్రేమించిన వాళ్ళు మర్చిపోకూడదు. గమనించాలండి, ప్రేమించాలి, ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. కానీ ఇక్కడ మన సైకిల్లో అంటే మన జనరేషన్ ఏం జరిగించారంటే ప్రేమిస్తారు, మర్చిపోతారు, ప్రేమిస్తారు, మర్చిపోతారు, అలా సైకిల్ తిరుగుతూ ఉంటారు. కానీ బైబిల్ ఒకటే చెప్పింది, గమనించండి. ఏంటంటే ప్రేమించాలంటే అసలు ఎలా ఉండాలి కదా? ప్రాణం పెట్టే విధంగా ప్రేమించాలి. ఏంటంటే ప్రాణం పెట్టే విధంగా అలా ప్రేమించడం కాకున్నాడు. ఎవరు చెప్పండి?
యేసుక్రీస్తే. ఓకేనండి. 3 మాట్లాడారు. ప్రేమలో నువ్వు ప్రేమించాలని అని చెప్పారు. ఓకే. తర్వాత విశ్వాసంలోను, విశ్వాసం అనే దాని గురించి మాట్లాడు. నమ్మకం, విశ్వాసం అంటే క్రైస్తవులకు ఎలాంటిదండి? శ్వాస లాంటిది. నమ్మకంగా అడిగి ఉండాలి. తర్వాత పవిత్రతలోను ఒక విషయం గమనించండి. పవిత్రత, పవిత్రత అంటే బోధనలు. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు బోధిస్తావు కదా, బోధించినప్పుడు యొక్క అపవిత్రత ఏమైనా బోధిస్తే నువ్వు పవిత్రంగా జీవించలేవు. ఒకవేళ నువ్వు అపవిత్రంగా జీవించి పవిత్రంగా బోధ చేయలేవు. మీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది. పని చెప్తాను. అతను ఎవరైతే తిమోతిన్నాడో అతను అపవిత్రంగా బోధిస్తే పవిత్రంగా జీవించలేడు, బోధిస్తే జీవించలేడు, లేదా అపవిత్రంగా జీవించి పవిత్రంగా బోధించలేడు. అర్థమైందండి? అందుకే ఏం చేయాలి? అపవిత్రత లేకుండా పవిత్రతలో జీవించాలి. ఈ విషయాలు ఎందుకు చెప్పాలంటే మనం కూడా 5 విషయాలు కలిగి ఉంటే దేవుళ్ళు నమ్మకం ఉంచినట్లే. చూడండి ఒకసారి. తర్వాత నేను వచ్చే వరకు చదువుటను, హెచ్చరించను, బోధించను జాగ్రత్తగా ఉంటుంది. అసలు ఈ పైన చెప్పిన 5 మాటలు ఎందుకు చెప్పారంటే ఈ యొక్క తిమోతి ఆయన కూడా ఒక యవనస్తుడే. ఇది యవనస్తుడే పాస్టర్ గారు కూడా. ఎవరంటే ఈయన పాస్టర్ గారు కూడా. ఈ పాస్టర్ గారు ఆయన ఒక 5 మాటలు చెప్పారు. మన క్రైస్తవులని మనం కూడా 5 మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టవలసిందే. ఎందుకంటే ఇది ఉంటే మనం దేవుడికి దగ్గరగా జీవించవచ్చేమో. అవును కదండి? అంటే దేవుడు పౌలు చేత తిమోతికి రాయించాడు. అవును కదండి? ఒకసారి. తర్వాత ఏమన్నాడు? నేను వచ్చే వరకు అంటే తిమోతి వేరే చోట ఉన్నాడు. అపోస్తలుడు చెప్పండి. హెచ్చరించిన ఎందును, బోధించిన ఎందును జాగ్రత్తగా. స్నేహాన్ని చెప్పగానే కొంతమందికి ఏం వినపడుతుందంటే అమ్మాయి పేరు చెప్తారా వినపడతారు, కానీ అమ్మాయి పేరు కాదు. స్నేహం అంటే ఫ్రెండ్. మనిషి ఎలాంటి తెలుసండి అంటే ఒక ఏజ్ వచ్చేసరికి అక్కడ అంటే తల్లిదండ్రులు మనం లక్ష్యాలు, దేవుడు మనం లక్ష్యాలు, ఫ్రెండ్ మనం లక్ చేస్తాడు. అది ఈ యొక్క ఏజ్ వచ్చిన ప్రాబ్లం. మళ్ళీ చెప్తాను. తల్లిదండ్రులు మనం లెక్క ఉండదు, దేవుడు మనకు లెక్క ఉండదు, ఫ్రెండ్ మాత్రమే బాగా శాస్త్రంగా భావించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ యొక్క యూత్ దశలో నేనైతే నేను కూడా లెక్క వస్తాను. ఓకేనండి. అంటే అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు స్నేహం చేయకూడదు. ఇలాంటి ఎమోషనల్ కోరుకుంటుంది కదా, అలాంటి వాళ్ళు స్నేహం చేయొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు స్నేహం చేయదు. ఎవరో వేరే స్నేహం నష్టానికి దారితీస్తుంది. ఈ 5 గురించి వాళ్ళకు పురాణం ఉంది. ఏంటంటే పురాణం, దాన్ని గరుడ పురాణం అన్నారు. ఆ పురాణం కూడా ఈ 5 వచ్చింది. ఈ 5 మాట్లాడారు. ఈ 5 మన బైబిల్ ఉన్నాయి. ఓకేనండి. నేను అడ్రస్ కూడా ఫోన్ చేసి చెప్తాను, జాగ్రత్తగా. మొదటిది అదృష్టం మీద ఆధారపడి జీవించేవారు. ఎవరండి? అదృష్టం మీద. డబ్బు ఉందనుకోండి వస్తారు, డబ్బు లేకపోతే వెళ్ళిపోతారు. అదృష్టం మీద ఆధారపడి ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు చాలా మంది. జాగ్రత్త, చాలా గమనించాల్సిన విషయం. 2 అనుకూల మనస్తత్వం కలిగిన వాడు. ఏంటంటే అనుకూల మనస్తత్వం, అనుకూల మనస్తత్వం. అక్కడికి ఏదైనా హెల్ప్ కావాలనుకోండి వచ్చి ఫిట్నెస్ అది మనకు తెలుసు కదా. ఏదైనా మనకేమైనా హెల్ప్ కావాలంటే చేతులు కాళ్ళు పట్టుకుంటారంటారు. హెల్ప్ అక్కడ లేకపోతే ఉంది కదండి, తెచ్చుతారు కదా. అది అడుగుతుంది ఆధారంగా చెప్తారు. 2 ఫస్ట్ ఏంటంటే అదృష్టం మీద ఆధారపడి జీవించేవాడితో స్నేహం చేయకూడదు. తర్వాత మీరెవరు అర్థమైంది స్పీడ్గా తీసుకుంటున్నారు. అనుకూల మనస్తత్వం కలిగేవాడు, అహంకారంగా ఉండేవాడు. నెక్స్ట్ దుష్ట సలహాలు ఇచ్చేవాడు, అలాగే సోమరైనవాడు. చాలా డేంజర్. అదొక డిసీజ్ అండి, అదొక రోగం లాంటిది. అహం అయితే అసలు ఉండదు. మనిషి గొప్పగా ఎదిగిపోతున్నాడు, నేను ఎదిగిలేదు, అదే అహం లేదు. ఆడు ఎదిగిపోతాడు, నేను ఎదిగిలేదు. ఓకేనండి. ఆడు మంచిగా వెళ్ళిపోతున్నాడు, నేను చెడ్డగా వెళ్ళిపోతున్నాను, ఆడిని అక్కడ మెచ్చుకుంటారు. ఇది అహం అంటే అహంగా ఉండేవాడితో స్నేహం చేయకూడదు, దుష్ట సలహాలు ఇచ్చేవాడితో స్నేహం చేయకూడదు. ఇదంతా అయినంత 5 మాత్రం చెప్పాలి సరే. 5 పాయింట్లు మీరు చెప్పాలి, చెప్పకపోతే నేను విడిచిపెట్టను. దుష్ట సలహాలు ఇచ్చేవాడు. సామెతలకు మొదటి అధ్యాయం ఉంది. ఏమంటే ఒక స్నేహితులు ఉన్నారంటే ఒక స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. నాన్నకి చూడాలి. ఆ స్నేహితుల దగ్గరికి ఏమన్నారంటే అదే విన్నారా, మనందరం ఏం చేసంటే కొంతమంది న్యాయంగా ఉన్నారు, వాళ్ళ అన్యాయంగా సంపాదన చేసుకుని మనందరం కలిపి ఒకే సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్యలో డబ్బులు దాచేసుకుందాం, అలాగే న్యాయంగా నడిచేవాళ్ళని చంపేద్దాం, అరహత్య చేద్దాం అని పాపానికి పరిగెత్తే వాళ్ళు సామెతలను మొదలు
డిస్టిక్లో ఒక రాష్ట్రంలో కూడా ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళారు. ఎంతదాకా బాగా చదువుకుందంట. ఇంటర్కి వచ్చేసరికి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ జరిగింది కదా, ఫ్రెండ్షిప్ జరిగితే ఆమె ఫ్రెండ్ చెప్పంటే ఏమంటే మనం అట్లేదు మనం డ్రెస్ తీసుకోవచ్చు, ముందు తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, అన్నీ చేయొచ్చు. లైఫ్ అంటే ఏంటి అంటే ఆ లైఫ్ ఏదంటారు ఏంటంటే లైఫ్ ఎంత చేయాలంటారు కదా, లైఫ్ చాలా చిన్నది. మనం ఇప్పుడు కాకుండా ఎప్పుడు సంతోషపడతాం, ఎంజాయ్ చేస్తాం. మనం ఇప్పుడే కదా తిరగాల్సి అని చెప్పిందంటే చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఈమె అలాగా దుఃఖతరంతో ఆమెని డ్రగ్స్ లో చేసింది. డ్రగ్స్ లో వెళ్ళిన తర్వాత ఆమె డ్రగ్స్ లేకుండా ఉండడం చాలా కష్టమైంది. తర్వాత ఇంతకాలం తల్లిదండ్రులు ఒకే ఒక కుమార్తె ఈమె. ఆమె బాగా బాగా చూసుకునేవారు. ఎలా ఉంటుంది ఇంత మంచిగా చదువుకున్నానంటే ఇంత డ్రగ్గిస్ట్ అయిపోయింది అని ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత తండ్రి కోపం తర్వాత అమ్మాయి వచ్చి అడిగేది వాళ్ళ ఫాదర్ ఏమని, నాకు డబ్బులు కావాలి. ఎందుకంటే మీరు గమనించిన బాగా డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే చివరికి వచ్చారు ఊగిపోతారు. ఓకే అలా ఊగిపోయి ఆమె ఏం చేసిన కోపంలో పెట్రోల్ పెట్టుకొచ్చి తల్లిదండ్రులు ఎక్కడ కొడుకున్నారంటే పెట్రోల్ ఎందుకు చెప్పాలంటే బండి అడుగుతూ పెడతారు. ఆమె ఏం చేసిందంటే తల్లిదండ్రులు నడిపి వచ్చేసి అడ్డుపై టికెట్ చేసిందంట. వాళ్ళు చనిపోయారు. ఆమె మొదటి దిగుతారు చూసుకోండి ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, చనిపోయారు. ఆమె ఏం చేసిన టోటల్గా ఆమె కూడా చనిపోయారు. ఇదంతా ఎవరు జరిగింది? దుష్ట సలహాలు ఇచ్చేవారు మన జరిగింది. ఎవరంటే దుష్ట సలహాలు ఇచ్చేవారు. అసలే మీరు గమనించి డ్రగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అంటే బయట వాళ్ళకి స్పిరిట్లోని లోపంలోనే హార్మోన్లు ఉంటాయి బాడీలో. అవి ఏం చేస్తాయంటే ఉత్తేజపడతాయి. ఇంకా కాదు, ఇంకా తీసుకో అని చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళు దానికి బాడీస్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ మనం నమ్మదు. ఎవరితో నమ్మకం కూడా 4 విషయాలు ఉంటాడు. అదృష్టం మీద ఆధారపడేవాడు, పూజ చేస్తాడు, అనుకూల మాత్రం అడిగేవాడు, ఉండేవాడు, దుష్ట సలహాలు ఇచ్చేవాడు. నేను అయితే మాట వింటాను. ఇది ఖచ్చితంగా ఎవరో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి చూడాలి. స్వామివారి అయినవాడు ఎవరండి చెప్పండి, అందరూ స్వామివారి అయినవాడు. స్వామివారి అయినవాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ఏమన్నారంటే అతనితో సరఫరా చేస్తే ఆ నీళ్ళు అవుతారు, నీళ్ళు అవుతారు అంటారు. వేరే 6 మూడవది చెప్పండి 100 అవ్వదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 6 మూడు ఎప్పటికీ అవ్వదు, 100 6 ఎప్పటికీ అవ్వదు. మరి ఎలా అవుతుంది? 6 9 అవుతుంది, 9 అవ్వదు. ఎలా అవుతుంది? తిరిగేటట్టు అవ్వదు. అంటే ఆ స్నేహం అలా ఉండాలి. ఒక వ్యక్తి మంచిగా మంచిగా మార్చడు. అందుకే ఏమన్నా 6 మూడుగా మార్చలేము, కానీ 6 9గా మార్చచ్చు. చెప్పండి 9 6గా మార్చచ్చు. కాబట్టి ఇక్కడ ఏమన్నా సోమర్ అనే వాళ్ళ గురించి మాట్లాడతాం. ఈ సోమర్ ఏంటంటే సోమర్ గురించి మనకు ఒక విషయం చెప్పింది. ఏమంటే క్షేమలోకి నేర్చుకోవాలి. సోమర్ అంటే ఎలా తెలుసా? మంచం మీద తిరుగుతూ ఉంటారు. చూసారా తెలుగు ఎలా అయితే ఆయన ఎడమే తింటారు, మంచం మీద ఎలా పొద్దున తింటారు సోమరయ్యేవాడు. ఈ సోమరి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఏం ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఏమన్నా ఏంటంటే మనకి ప్రయోజనం ఏం ప్రయోజనం ఉండదు. అందుకే మనం సోమరి అయిన వాళ్ళతో ఏం చేయకూడదు. సోమరి అయిన వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఈ 5 మీద నమ్మకం ఉంచకూడదు. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? స్నేహం చేసిన తర్వాత కలుగుతుంది. ఈ 5 మీద నమ్మకం ఉంచకూడదు. ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే ముందు నేర్చుకోవాలి సార్. అపోజ్ ఎవరు? మన దేవుడు. ఆయన ముగించుకున్నాం. కీర్తనలు 118 మనుషులను నమ్మకం కంటే రాజును నమ్మకం కంటే 176 వచ్చినట్టు అని చెప్తారు. తర్వాత అతి చిన్న అధ్యాయం ఏంటంటే అంటే ఏం చెప్తారు? 117 లెక్కన 2 వచ్చినట్టు చెప్తారు. నేను అడిగిన చెప్పాలి ఏంటి? అతి మధ్య వచనం బైబిల్లో ఏంటి అంటే చెప్పాలి. ఇదే అని చెప్తారు. నేను చెప్పాలని చెప్పేశారు. సరే చెప్పండి. 118 వచ్చినే బైబిల్ గ్రంథంలో మధ్య వచనం చాలా ఇంపార్టెంట్ వచనం ఏంటి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి, మనుషుల మీద నమ్మకం ఉంచకూడదు. 594 అధ్యాయం గమనిస్తున్నారండి. ఓకే అంటే మనుషులు నమ్మద్దు. ఎవరు నమ్మాలి? దేవుడే నమ్మాలి. అందుకే ఎవరిని నమ్మకం ఉండాలి? ముందుగా మనం మంచి దేవుడి మీద నమ్మకం ఉండాలి. తర్వాత మంచి స్నేహితుడి మీద నమ్మకం
అప్రయించకుండా వాళ్ళ మీద అసలే నమ్మకం ఉంచకూడదు. ఎన్ని వాళ్ళే ఉంచకూడదు. ఇప్పుడు మీకు చిన్న పరిస్థితి ఇద్దాను. ఫ్రెండ్షిప్ అని దాన్ని మనం గమనిస్తే సారీ జాగ్రత్తగా గమనించి కనపడతారు కదండి. ఓకే, ప్రతి ఒక్కరు స్టేటస్ ఏం జరిగిందంటే నిండిపోతారు. ఎందుకంటే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి. దాన్ని మనం సరిగ్గా చెప్తాను మేడం. ఏం కాదు ఫ్రెండ్షిప్ డే అంటే తెలుసుకోవడం మంచిది. ఫ్రెండ్షిప్ డే అంటే ఒక అక్కడ ఉన్నాడు, ఆయన పేరే హెన్రీ క్లియర్డ్ ఆంటో అని చెప్తున్నాడు. ఈయన అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఒక బిజినెస్ మ్యాన్. ఏ బిజినెస్ అంటే కార్డు అంటే ఇన్విటేషన్ కార్డ్. ఆ కార్డు ముద్రించేవాడు. అది ఏమనుకోవాలంటే స్నేహితులతో రోజుంటే బాను, ఆ రోజుంటే స్నేహితులతో కలిసి కాదు అని అక్కడ బిజినెస్ కోసం అతను చూసుకున్నాడు. అలా చూసుకున్న పార్టీ చేయడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి మనకి ఫ్రెండ్షిప్ డే అని కలిసింది. ఆ కలిసిన తర్వాత 2011 యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఏంటంటే జూలై 30న ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే పెట్టారు. తర్వాత మనకి ఏమొచ్చింది, ఆగస్ట్ మొదటి వారంలో ఫ్రెండ్షిప్ డే జరుగుతుంది. ఈ ఫ్రెండ్షిప్ డే ఎందుకు చెప్పారంటే ఈ ఫ్రెండ్షిప్ డే గురించి మనకు తెలియదు. ఏమని బాగా ప్రేమ స్నేహితులు ఉన్నారు అతనే బయటలో వెళ్ళి తర్వాత కొంతమంది ఆలోచన ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడారు. ఏంటి వాళ్ళు ఏమంటారంటే ఈ ఫ్రెండ్షిప్ డే ఎలా వస్తుందని చెప్పారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళ పేరు తర్వాత చెప్తున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకతనేమో ధనవంతుడు, ఒకతనేమో చెప్పండి పేదవాడు. వీళ్ళిద్దరు స్కూల్లో చదువుకున్నారు, కాలేజీలో చదువుకున్నారు, ఒకే గురించి చదువుకున్నారు. తర్వాత ఇక మంచి పొజిషన్ వెళ్ళేవాళ్ళు దుబ్బున్నారు. డబ్బులు ఏం చేస్తామో పేద స్థితిలో ఉంటారు. ఒక్కొక్కటి ఏం జరిగిందంటే ఈ పేద స్థితిలో ఎవరైతే ఉన్నారో అతను పలహారాలు పక్కల ఎన్నుకుని ఎవరు డబ్బుల్లో స్నేహితుడికి వెళ్ళాడు. స్నేహితుడికి వెళ్తే అతను ఏం చేశాడంటే నా యొక్క స్నేహితుడు నన్ను గుర్తుపెట్టుకుని వచ్చాడు. అతని స్థితి చాలా దీన స్థితిలో ఉంది. అతను ఎలాగా మంచిగా చేయాలి అతను ఇల్లు పెట్టిద్దాం అని ఆ యొక్క డబ్బున్న స్నేహితుడు పేద స్థితిని కడదాం అనుకున్నాడు. అలా కట్టిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్షిప్ డే ఆట ఎలా అనుభవించాడంటే ఫ్రెండ్షిప్ డే అనేది ఫ్రెండ్ యొక్క మనసులో ఉన్నదాన్ని ఈ యొక్క ఫ్రెండ్ తెలుసుకుని ఆ రోజు న్యాసం చేసుకునే రోజు అన్నారు. ఆ ఇద్దరు పేరు కృష్ణుడు కుచేరుడు అని ఇద్దరు పేరు. ఓకేనండి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ మనం ఏమంటాం, ఆ వ్యక్తిని చూసిగా కారణాలు అనే వ్యక్తి అక్కడి నుంచి వచ్చిందంటాం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, బైబిల్ నుంచి వచ్చిందని నేను అంటాను. ఏమంటే బైబిల్ నుంచి వచ్చింది. ఎందుకని ముగించుకున్నాం చివరిగా ముగింపులో ప్రసంగీకరణ 11 ఎవరు జాగ్రత్తగా నీ ఎవరైనా ఉంచాలి. ఇంతటితో దేవుడు ముగిందా ఎవరిని నమ్మకం కలుగుతారు చెప్పండి, దేవుని అంటే నమ్మకం ఉంచాలి. తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతి ఇద్దరు ఎలా ఉన్నారంటే అలాగా ఉండాలి. నమ్మకం నుంచి ఈ 5 నమ్మకం ఉంచద్దు. ఇందులో మనం ఏం నేర్చుకున్నాం, ఎవరినైనా నమ్మకం ఉంచాలో నేర్చుకున్నాం. అలా ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు నమ్మకం ఉంచండి. రాష్ట్రం తల్లిదండ్రులు కొంచెం దేవుడిని నమ్మకం ఉంచండి. తర్వాత తల్లిదండ్రులను నమ్మకం ఉంచండి. ఇది జరిగింది ఇదే కాబట్టి చెప్పాను. కాబట్టి ఎవరిని నమ్మకం చెప్పండి, దేవుడి మీద ముందుగా నమ్మకం ఉంచాలి, మనం నమ్మకం ఉంచాలి. ప్రభు అందరికీ ఇచ్చింది కాక ఆమె చిన్న నేను ఒక పాట వేరేగా మాడిఫై చేసి మిక్సండి కాబట్టి పాడతాను. దాని అనగా నేను పాడాను. ఓకేనండి, ముందుగా చిన్న ప్రకటన చేసి తీసుకెళ్తాను. 8వ తారీఖు బుధవారం నేను ఉపవాస స్కూల్ నుంచి నన్ను రమ్మన్నారని వాకింగ్ చేశారు. కడియం దగ్గర మాట్లాడేవాళ్ళు మరి అడుగురు. ఆ రోజు మొదటి సెషన్ నాకు ఇచ్చారు. ప్రార్థన చేయండి, వాకింగ్ మంచిగా చెప్పాలని. అలాగే వాక్యం లోతైన సత్యాలు చెప్పి వెనకాలే చూడాలి ప్రార్థన చేయండి. బుధవారం వెళ్తాను, ప్రయాణంలో కూడా ప్రార్థన చేయండి. నేను మార్చాను రోషన్ కలిగిన ఓయోగ అగ్రే నీకు లేవు, జీవం కలిగిన ఓయోగ ఎదురే నీకు లేవు. రోషన్ కలిగిన ఓయుగ నీకు లేవు, జీవం కలిగిన ఓయుగ ఎదురే నీకు లేవు.
వస్తే జాగ్రత్తగా గమనించండి. కొండలు ఎలా ఉంటాయి చెప్పండి, ఇలా ఉంటాయి చెప్పండి. లోయలు ఎలా ఉంటాయి, మెట్టలు ఎలా ఉంటాయి, రోడ్లు ఎలా పరిస్థితి. ఓకే, కొండలు చెప్పమంటే ఇది జాగ్రత్తగా గమనించండి. మనం ఏమనుకుంటాం వచ్చేది ఈ యొక్క ఏజ్ మనకు మనమే చేసుకుంటాం. ఏంటి మనకు మనమే తక్కువగా అనుకుంటాం, కానీ దేవుడి మనం అనుకోండి. ఎవరి గురించి ఎవరో కోఆపరేట్ చేస్తలేదు. ఆపినారా అంటే యూజ్ అంటే ఇక్కడ ఉద్యోగం వస్తుందని పాడారు. నువ్వు ఎలా చూపిస్తారు చెప్పండి సార్, నువ్వు ఎలా చూపిస్తారు, నేను ఎలా చూపుతారు తెలుసు కదండి. తెలియదు చెప్పండి. నేను అన్నప్పుడు ఇలా చూసుకోండి, నువ్వు అన్నప్పుడు ఇలా చూపించారు. ఓకే, ఎవరు చేయని కాంటారు. ఇదేమన్నా ముందు ఎవరు చేయని పనిలో ఎవరు చేయని కాంటారు. ఎవరు చేయని అంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం చేయాలి. ఎన్నెన్నో పనులు చేసేస్తాం చెప్పండి, ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగేస్తాం. ఎవరైనా నమ్మకం ఉంటే చెప్పండి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. తర్వాత తల్లిదండ్రులను నమ్మకం ఉంచాలి. పుస్తకాలతో మనం నమ్మకం ఉంచకూడదు. ఏ చెప్పాలి. కొంతమంది ఏంటంటే